Good morning, welcome to 3060. Headlines చూద్దాం. తొలి రోజు వాషింగ్టన్ లో ఇవాళ సిలికాన్ వ్యాలీలో అమెరికా పారిశ్రామికవేత్తలతో కేటీఆర్ వరుస భేటీలు. బ్లాక్ మనీ వ్యవహారంతో వేడెక్కిన ఏపీ రాజకీయాలు. ప్రధానికి పోటీ లేఖలతో టీడీపీ వైసీపీ మైండ్ గేమ్. తెలంగాణలో మళ్లీ ఫీ రీఎంబర్స్మెంట్ వివాదం. పరీక్షలు బహిష్కరించాలని ప్రైవేట్ కాలేజీల నిర్ణయం. తవ్వే కొద్ది బయటకొస్తున్న ట్రంప్ కంపు పురాణం. రిపబ్లికన్ అభ్యర్థిని ఏకిపారేస్తున్న అమెరికన్ మీడియా. ఆర్థిక భారం తప్ప అంత ప్రయోజనం లేదు. ఒలింపిక్స్ నిర్వహణకు వెనకడుగు వేస్తున్న దేశాలు. ఐటీ ఫార్మాతో పాటు పారిశ్రామిక పెట్టుబడులను ఆహ్వానించేందుకు అమెరికాలో పర్యటిస్తున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. వారం రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు వాషింగ్టన్ లో పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. అమెరికాలో తాత్కాలిక భారత రాయబారి తరుణ్ జిత్ సింగ్ తో భేటీ అయిన ఆయన రాష్ట్రం అమెరికా మధ్య వాణిజ్య వ్యాపార సంబంధాల పెంపు కోసం సహకరించాలని కోరారు. పలువురు పారిశ్రామిక ప్రతినిధులతో కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఇవాళ సిలికాన్ వ్యాలీలో పర్యటించనున్నారు మంత్రి కేటీఆర్. టీ హబ్ అవుట్ పోస్ట్ టీ బ్రిడ్జ్ ను ఆయన ప్రారంభించనున్నారు. ఆ తర్వాత న్యూజెర్సీ, న్యూయార్క్, మిన్నెసోటా, చికాగోలోనూ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతారు కేటీఆర్. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బారా షాహిద్ రొట్టెల పండుగ నెల్లూరులో ఘనంగా జరుగుతోంది. ఇవాళ మూడో రోజు రొట్టెలను సమర్పించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలిస్తున్నారు. రెండో రోజు రాత్రి దర్గా గంధ మహోత్సవం మేళ తాళాల నడుమ వైభవంగా జరిగింది. ఈ వేడుకను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వచ్చే నెల 12వ తేదీ నుంచి 22 వరకు ఏపీ సీఎం చంద్రబాబు అమెరికాలో పర్యటిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆయన అక్కడి ఎన్ఆర్ఐలతో సమావేశమై ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు, వనరులతో పాటు పెట్టుబడులకు గల అవకాశాలను వివరిస్తారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, విత్తనాలకు సబ్సిడీ ఇవ్వాలంటూ తెలంగాణ సెక్రటేరియట్ ముందు ఆందోళనకు దిగారు బీజేపీ నేతలు. సీఎస్ ను కలిసిన తర్వాత ఆందోళన చేపట్టారు. కిషన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందంటూ విమర్శించారు కమలనాథ్లు. కేసీఆర్ పాలన ఘోరంగా ఉందని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు. నిధులు మంజూరు చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు తెలంగాణ బీజేపీ నేతలు. చంద్రబాబు నల్లధనంపై చేసిన వ్యాఖ్యలపై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత సి రామచంద్రయ్య. నల్లధనం వెల్లడి పథకంలో కేంద్రం సహా ఏ ఒక్క ప్రభుత్వ సంస్థ కూడా వ్యక్తుల పేర్లు బహిరంగ పంచకూడదని స్పష్టంగా ఉంచారు. కానీ బాబుకు ఆ వ్యక్తుల పేర్లు ఎలా తెలిసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారణ జరపాలన్నారు సి రామచంద్రయ్య. కవులు, కళాకారులు ఏ ప్రాంతానికి చెందిన వారైనా వారి ఆలోచనలు విశ్వజనీయంగా ఉంటాయన్నారు తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సుద్దాల హనుమంతు, జానకమ్మ జాతీయ పురస్కారం ప్రధానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఏడాది పురస్కారాన్ని వంగపండు ప్రసాదరావుకు అందజేశారు. ఈ కార్యక్రమానికి నిరంజన్ రెడ్డితో పాటు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సుద్దాల అశోక్ తేజ, ప్రజా గాయకుడు గద్దర్, ఇతర నేతలు హాజరయ్యారు. నాన్న, మీరు పాటలు రాయడం ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అంటే, ఊళ్ళల్లో భాగవతాలు వేసేవాళ్ళు, దాసరి వాళ్ళ దగ్గర, సింధు వాళ్ళ దగ్గర, శార్తకాని వాళ్ళ దగ్గర. థ్యాంక్ యూ అన్న. ప్రధానోత్సవమైనటువంటి వంగపండు గారితో పాటు మా నాన్న నేను కలిసి రాసినటువంటి యక్షగానాన్ని ప్రదర్శించినటువంటి కళాకారులకు ప్రత్యేకంగా ఎప్పుడు చేస్తారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ఎలిపేడు మండలం
రాక్లదేవపల్లి గ్రామస్తులు ధర్నాకు దిగారు. గ్రామస్తులందరికీ అనువుగా ఉన్న చోట కాకుండా సర్పంచ్ వేరే చోట పంచాయతీ భవనం కట్టేందుకు యత్నిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంపై వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు గ్రామస్తులు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న మహమ్మద్ కరీముల్లా ఖాన్ ఓ అపార్ట్మెంట్ సొసైటీ ప్రెసిడెంట్ నుండి 30,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ట్యాక్స్ అసెస్మెంట్ తో పాటు మ్యూటేషన్, హౌస్ నంబర్ల కేటాయింపునకు సంబంధించి 30,000 లంచం డిమాండ్ చేయడంతో అపార్ట్మెంట్ వాసులు ఏసీబీని ఆశ్రయించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తందూరులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్. ఫుడ్ పార్క్ ను వ్యతిరేకిస్తున్న గ్రామాల్లో పర్యటించిన ఆమె అక్కడి ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం అఖిలపక్షం ఆధ్వర్యంలో భీమవరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మాజీ కౌన్సిలర్ దూసర్లపూడి రమణరాజు వినూత్న నిరసన చేపట్టారు. నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహించాలంటూ కార్యాలయానికి వచ్చే వారికి బూట్లు పాలిష్ చేస్తూ తన నిరసన వ్యక్తం చేశారు. 7 ఏళ్లుగా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన ఎన్నికలు నిర్వహించాలని కోర్టులు తీర్పునిచ్చిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు. 400 కోట్ల బడ్జెట్ కలిగిన కాకినాడ నగరపాలక సంస్థలో స్పెషల్ అధికారి పరిపాలన కొనసాగుతున్నందువల్ల అభివృద్ది కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు రమణరాజు. నకిలీ విత్తనాలకు బాధ్యత వహిస్తూ వ్యవసాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లాలోని తల్లాడ, వైరా, ఖమ్మం రూరల్, ముదిగొండ మండలాల్లో పర్యటించిన ఆయన నకిలీ విత్తనాలు వేసి నష్టపోయిన రైతులను పరామర్శించారు. నకిలీ విత్తనాలతో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు భట్టి. ఫీ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఇటీవల జరిగిన కాలేజీల జనరల్ బాడీ మీటింగ్ లో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా రేపటి నుంచి జరగాల్సిన సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ను బహిష్కరిస్తున్నారు. శీతాకాల పార్లమెంటు సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 16 నుంచి నెల రోజుల పాటు పార్లమెంటు భేటీ అవుతోంది. సర్జికల్ స్ట్రైక్స్, జయ ఆరోగ్యంతో పాటు జీఎస్టీ వంటి అంశాలు సభ ముందుకు రాబోతున్నాయి. బిల్లులు, చట్టాల సంగతి పక్కన పెడితే భారత్ పాకిస్తాన్ పరిణామాలపై కీలకంగా చర్చ జరిగే అవకాశాలున్నాయి. సర్జికల్ దాడులపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్న విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశంపై కూడా మళ్లీ తెరపైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక తమిళనాడు రాజకీయాలు, అమ్మ ఆరోగ్యం కూడా సభలో ప్రస్తావనకు రావచ్చు. ఉమ్మడి పౌర స్మృతి తమకు ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది ముస్లిం పర్సనల్ లా బోర్డు. భిన్న సంస్కృతులు ఉన్న భారత్లో అందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్న అభిప్రాయం సరికాదంటున్నారు ముస్లిం మత పెద్దలు. ముస్లిం వివాహ వ్యవస్థలో ఉన్న ట్రిపుల్ తలాక్ విధానంపై ఇటీవల సుప్రీంకోర్టుకు తమ అభిప్రాయం చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ట్రిపుల్ తలాక్ ను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది. చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని న్యాయస్థానానికి చెప్పింది. దీంతో మళ్లీ ఉమ్మడి పౌర స్మృతి అంశంపై తెరపైకొచ్చింది. 3 వారాలు గడిచిపోయినా జయలలిత ఆరోగ్యంపై సస్పెన్స్ వీయడం లేదు. వైద్యం కొనసాగుతున్నందున డాక్టర్ల ప్రకటన తప్ప ఎలా ఉన్నారో మూడో కంటికి తెలియడం లేదు. వీఐపీలను సైతం అమ్మను పరామర్శించేందుకు అపోలో ఆసుపత్రి అనుమతించడం లేదు. ఎదురుచూపులు చూడటం తప్ప అన్నాడీఎంకే నేతలకు మరో మార్గం లేదు. క్షేమంగా రావాలంటూ భారీ పూజలకు సిద్దమవుతున్నారు అభిమానులు. మరోవైపు జయ ఆరోగ్యంపై పురకాలు ప్రచారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. తమిళనాడుకు త్వరలోనే కొత్త గవర్నర్ ను నియమించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు నెలతో రోసయ్య పదవీ కాలం ముగియడంతో అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది.
మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రస్తుతం తమిళనాడు గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో జయ నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలను ఆర్థిక శాఖ మంత్రి పన్నీర్ సెల్వంకు అప్పచెప్పారు. బ్యాక్ టు న్యూస్. నల్లధనం వెల్లడిపై అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నల్లధనం వెల్లడి అంశంలో ఇరు పార్టీలు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. 10,000 కోట్ల రూపాయల బ్లాక్ మనీని జగన్ వైట్ మనీగా మార్చుకున్నారని అధికార టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో నల్లధనంపై పూర్తి వివరాలు వెల్లడించాలంటూ జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. అసలు నల్లధనం వెల్లడికి సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చెప్పినా ఏపీ సీఎం నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ అంటోంది. చంద్రబాబు వ్యాఖ్యలపై కేంద్రం పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని వ్యక్తి 10,000 కోట్ల నల్లధనం వెల్లడించారని సీఎం చంద్రబాబుకు సమాచారం ఎలా వచ్చిందని జగన్ ప్రశ్నించారు. బాబు అంత ఖచ్చితంగా చెబుతున్నారంటే ఆయన బాబు బినామీ అయి ఉండాలని, దీని గురించి తాము కూడా తెలుసుకోవాలని భావిస్తున్నట్లు జగన్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అంతకుముందు ఈ నల్లధనం వెల్లడి ఇష్యూలో అధికార టీడీపీ జగన్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. నల్లధనం వెల్లడించిన వారిలో జగన్ ఒక్కడివే 10,000 కోట్ల రూపాయలు ఉన్నాయని అధికార పార్టీ నేతలు, మంత్రులు ఆరోపిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే 500, 1,000 రూపాయల నోట్లను బ్యాన్ చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఏకంగా ప్రధాని మోడీకి లేఖ రాశారు. నల్లధనం వెల్లడిపై అటు జగన్, ఇటు చంద్రబాబు ఇద్దరూ ప్రధాని మోడీకి లేఖ రాయడంతో ఇప్పుడు ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. 500, 1,000 రూపాయల నోట్లు ఆపేయాలంటూ చంద్రబాబుకు ఇంత సడన్ గా ఎందుకు గుర్తుకొచ్చిందో అని ప్రశ్నించారు వైసీపీ నేత జగన్. రాజేంద్రనాథ్ రెడ్డి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఇచ్చినవి 500 నోట్లా, లేక ఇటీవల స్పీకర్ ఎన్నికల కోసం కోట్ల రూపాయలు ఖర్చయిందన్నారు. ఇందులో 1,000 రూపాయల నోట్లు పంచారా అని ప్రశ్నించారు. 2 రోజుల పసికందును 80,000కు విక్రయించిందో తల్లి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే 2 మగపిల్లలు ఉన్న వరలక్ష్మి అనే మహిళ 3వసారి కూడా మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో సిరిసిల్లకు చెందిన ఓ దంపతులకు ఆ బిడ్డను 80,000కు విక్రయించింది. మీడియా ద్వారా విషయం బయటపడడంతో ఆర్థిక ఇబ్బందుల వల్లే బిడ్డను అమ్ముకోవడానికి సిద్ధపడినట్టు చెప్పింది సదరు మహిళ. విశాఖపట్నంలో సంచలనం రేపిన తనూజ మృతిని ఆత్మహత్యగా నిర్ధారించారు పోలీసులు. జూలై 24న కృష్ణరాయపురంలోని ఓ అపార్ట్మెంట్కు సమీపంలో తనూజ విగతజీవిగా కనిపించింది. అప్పట్లో తనూజ మృతిపై అనేక అనుమానాలు వెల్లువెత్తాయి. దీంతో తనూజ కేసును సుదీర్ఘంగా విచారించారు. చివరకు తనూజ ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారించారు. ఆమెను వేధించి ఆత్మహత్యకు కారణమైన సందీప్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉపవాస దీక్ష చేస్తూ మరణించిన ఆరాధన వ్యవహారంపై లోకాయుక్తలో బాలల హక్కుల సంఘం ఫిర్యాదు చేసింది. బాధ్యులపై పోలీసులు నామమాత్రపు కేసు పెట్టి కేసును నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతారావు లోకాయుక్తకు వివరించారు. దీనిపై స్పందించిన లోకాయుక్త సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి అక్టోబర్ 24 లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించినట్టు చెప్పారు అచ్యుతారావు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వల్లభనేని హరీష్ అమెరికాలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. తన కారు స్టార్ట్ కాకపోవడంతో దాని కిందకు వెళ్లి రిపేర్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే గేర్లో ఉన్న బండి అతని పైకి దూసుకెళ్లింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసి గుడివాడలోని అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అమెరికా నుంచి మృతదేహాన్ని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సింగూర్ ప్రాజెక్టులో ప్రమాదవశాత్తు పడి 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు. మేడ్చల్ మండలానికి చెందిన 6 యువకులు ప్రాజెక్టు చూడడానికి వచ్చారు. ప్రాజెక్టు చూసిన అనంతరం స్నేహితులంతా కలిసి ఫోటోలు దిగారు. ఈ క్రమంలో మోహిద్, ఆసిఫ్లు ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయారు. ప్రవాహ ఉధృతి అధికంగా ఉండడంతో బయటకు రాలేక వారిద్దరూ చనిపోయారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందో వివాహిత. శ్రీ గణేష్ రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు అరుణ లింగమూర్తి దంపతులు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ లింగమూర్తి బయటకు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న అరుణ 5వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్లే అరుణ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని చెప్తున్నాడు ఆమె భర్త లింగమూర్తి. మృతురాలి బంధువుల నుండి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.
దసరా ఉత్సవాలు ముగిసిన ఇంద్రకీలాద్రిపై భవానీల రద్దీ కొనసాగుతూనే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో భవానీలు అమ్మవారిని దర్శించుకుని దీక్ష విరమించారు. 5 రోజుల వ్యవధిలో సుమారు 1,00,000 నుంచి 1,20,000కు పైగానే భవానీలు అమ్మవారి సన్నిధికి చేరుకుని దీక్షలు విరమించారు. నిన్న మొన్న సాధారణ భక్తుల కంటే రెట్టింపు సంఖ్యలో భవానీలు కొండకు వచ్చేశారు. తిరుమల ఏడుకొండలవాడి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు అన్ని కంపార్ట్మెంట్లలో నుండి వెలుపల క్యూ లైన్లలో బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. నిన్న సాయంత్రం 6 గంటల వరకు స్వామివారిని 45,757 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 2,93,00,000. అనంతపురం జిల్లా ధర్మవరంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వన మహోత్సవ వేడుక ఘనంగా జరిగింది. వాసవి కన్యకా పరమేశ్వరి మాతను వన విహారిగా అలంకారం చేశారు భక్తులు. దేవాలయం నుండి ఊరేగింపుగా తీసుకువచ్చి మార్కెట్ యార్డ్లో ఉంచారు. ఈ వేడుకలో ఆర్య వైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అశ్వయుజ మాస తిరు కళ్యాణ మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు స్వామివారు శ్రీకృష్ణ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి భూదేవి సమేతుడై చంద్రప్రభ వాహనంపై ఊరేగారు స్వామివారు. వేడుకలను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలొచ్చారు. దసరా పర్వదినం సందర్భంగా ఊరేగింపులు, విందు వినోదాలతో మైసూరు ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా వేడుకలు జరిగాయి. అయితే వేడుకల అనంతరం ప్యాలెస్ మొత్తం చెత్తా చెదారంతో నిండిపోయింది. ప్యాలెస్ లోని దర్బార్ హాల్లో ప్రజలు తిని పారేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లేట్లు, పేపర్ బ్యాగులు, చెల్లా చెదురుగా పడి ఉన్న ఫోటోలు యదువీర్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇలా ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేస్తే మన మైసూరు శుభ్రమైన నగరం అన్న బిరుదును కోల్పోతుంది అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యదువీర్ పోస్టుకు నెటిజన్లు మద్దతు పలికారు. ఇలా చేయడం నిజంగా సిగ్గుచేటు అంటూ కామెంట్ చేశారు. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్.